హైదరాబాద్ మహాగణనాథుని దర్శనం ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సాయంత్రం 7 అవుతున్న భక్తులు ఏమాత్రం తగ్గటం లేదు. ఇన్ఫాక్ట్ సాయంత్రం నుంచి భక్తులది తాకిడి అనేది పెరిగిందనే చెప్పుకోవాలి. మార్నింగ్ ఎప్పుడైతే 10 గంటలకు తొలి పూజ అనంతరం భక్తులకు దర్శనానికి అలౌ చేస్తున్నారు. మార్నింగ్ 11 గంటల నుంచి దర్శనం అనేది ఈజీగా అయ్యేందుకు ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. మార్నింగ్ 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తొలి పూజ జరిగింది. అనంతరం ఒకవైపు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రాష్ట్ర గవర్నర్ కావచ్చు, ఒక్కొక్కరిగా వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటున్నారు. ఇంకోవైపు మనం ఈసారి గణనాథుని స్పెషల్ ప్రతి సంవత్సరం ఆయన రూపం చాలా ఈ సంవత్సరం 70 అడుగుల ఎత్తులో మహాశక్తి గణపతి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. గణనాథుని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి తరలి వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటున్నారు. మొత్తం ఎక్కడ చూసినా క్యూ లైన్స్ మొత్తం కూడా నిండిపోయే మొత్తం బాధలు తీరుతున్నారని చెప్పొచ్చు. దాదాపు 1 అవర్ పడుతుంది ఆ గణనాథుని దర్శనం చేసుకో. దాదాపు ఈ రోజు ఫస్ట్ డే కావడంతో సెంటిమెంట్ ఉండడంతో పెద్ద ఎత్తున భక్త జనాలు వచ్చి ఆ గణనాథుని దర్శించారు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు వచ్చి ఆ గణనాథుని దర్శించుకున్నారు. ఓరగా ఈ రోజు కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాలు హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, అంత మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ రోజు ఏ విధంగా జరిగింది మొదటి పూజ? పద్మశాలి సంఘం వారు 75 అడుగుల కడవ, 75 అడుగుల జంజం, 75 అడుగుల గరకమాల పట్టు వస్త్రాలతో మరి వినాయకుని దగ్గర సమర్పించారు. గుర్రం కొండయ్య గారి ఆధ్వర్యంలో తర్వాత పద్మశాలి వారి సంఘం పూజ చేశారు. తర్వాత 1 గంట తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి మరి 10-11 గంటల లోపల ఇక్కడికి వచ్చి పూజలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగడుగు పోలీస్ బందోబస్తు ఇక్కడ ఉన్నది. వాలంటీర్ ఏర్పాటు చేశాము. బ్రహ్మాండంగా పూజలో పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తూనే రేవంత్ రెడ్డి అన్న మున్సిపాలిటీ కానీ, వాటర్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మరి అన్ని విధాలుగా ఇక అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేశాము, ఇక వాటర్ ఏర్పాటు చేశాము. లక్షల మంది వచ్చారు భక్తులకు పులిగోర కానీ, ప్రసాదం కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నాము. వారు తిన్నంత వారికి ప్రసాదము మరి వాటర్ కానీ ఇక్కడ ప్రసాదం తీసుకొని అంబేద్కర్ వెళ్తున్నారు. 4 దిక్కులు భారీ క్రేట్లు ఏర్పాటు చేశాము. అంటే గత సంవత్సరంలో 25 లక్షల కన్నా ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈసారి ఎంతమంది దర్శనం చేసుకునే అవకాశం ఉంది అంచనా ఇస్తున్నారు మీరు? గత సంవత్సరం కంటే ఈసారి ఎందుకంటే 70 అడుగుల వినాయకుని పెట్టాము. సప్తముఖ మహాశక్తి వినాయకుడు, 7 తలలు, 7 సర్పాలు, 14 చేతులు, 70 అడుగుల వినాయకుడు. రైట్ సైడ్ ఏమో శ్రీనివాస కళ్యాణము, లెఫ్ట్ సైడ్ ఏమో మరి శివపార్వతి కళ్యాణము, రైట్ సైడ్ ఏమో బలరాముని ఏర్పాటు చేశాము, లెఫ్ట్ సైడ్ లో ఏమో మరి రావుకేతుని ఏర్పాటు చేసాం, రైట్ సైడ్ లో బలరాముని. ఉత్తరప్రదేశ్ లో ఉంది కాబట్టి అంత దూరం వెళ్ళడానికి కష్టం ఉంటుంది కాబట్టి భక్తులకు ఇక్కడనే దర్శించుకునేటట్లు ఏర్పాటు చేశాం బలరాముని. లెఫ్ట్ సైడ్ రావుకేతుని మా విఠల్ శర్మ గారు చెప్పారు ఇది మంచి జరుగుతుందంటే మేము ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు సుఖ సంతోషంతో ఉంటారని చెప్పి భక్తులు ఆనందంగా సంతోషంగా లక్షల మంది వచ్చి ఇప్పుడు భక్తులు వచ్చారు. ఎంతో పబ్లిక్, 4 దిక్కులు పబ్లిక్ భక్తులు ఇక్కడ లైన్లో మరి లైన్ కడుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సీసీ కెమెరాలు మాకు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్ ఛానల్ అన్ని విధాలుగా కంటికి కనిపిస్తూ వాళ్ళకి కవర్ చేస్తూ మాకు అన్ని విధాలుగా వినాయక ఉత్సవ కమిటీ మరి అన్ని విధాలుగా అందిస్తున్నారు. వారు లోపల డిస్ట్రిబ్యూట్ ఏర్పాటు చేస్తాము. మరి వారికి ఇంత సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మేము గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి 17వ తారీఖు గణేశుని శోభయాత్ర ఉంటుంది. ఉదయం 1 రోజు ముందు మరి 2 రోజుల ముందు టస్కర్ బండ్లు వస్తాయి, 3 ఒక క్రేన్ వస్తుంది. ఆ తర్వాత ఒక ఫస్ట్ టస్కర్ బండి మేము శ్రీనివాస కళ్యాణము బండి పైన ఎక్కించి ముందుకు పంపిస్తాము. 2వది ఏమో శివపార్వతులను ఎక్కించి ముందుకు పంపిస్తాము. 1 రోజు ముందు మొత్తము షెడ్డు తీసేస్తాం. షెడ్డు తీసేసిన తర్వాత రేకులు అన్ని తీయడం జరుగుతుంది. తీసిన తర్వాత క్రేన్ తీసుకొని వినాయకుని కూర్చోబెట్టి 4 హ్యాంగర్ల మధ్యలో వెల్డింగ్ చేసి మరి వినాయకుని 6 గంటలకు విఐపి వాళ్ళు వస్తారు. మరి ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టిన తర్వాత విఐపి గారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత 7 గంటలకు శోభయాత్ర బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ మరి ఇక్కడ వినాయక సాగర్ వరకు మీరా టాకీస్ నుంచి అక్కడ మన వాసవి వాళ్ళు ఉంటారు, వాసవి సంఘము, మల్లికార్జున గారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గుప్తా మరి వారికి అక్కడ పులిగోర కానీ ప్రసాదం కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత నెక్లెస్ రోడ్ తెలుగు తల్లి, ఆ తర్వాత మరి ఎన్టీఆర్ పార్క్ ప్లేయర్ నెంబర్ 4 అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆగుతుంది.
అక్కడ హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత అక్కడ పూజ జరుగుతుంది, మళ్ళీ హాఫ్ అన్ అవర్ వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత 1-2 గంటల లోపల నిమజ్జనం కార్యక్రమం అయిపోతుంది. నా పేరు బిల్డర్ రమేష్. కమిటీ నేను 78 నుంచి ఇక్కడ వినాయకుని ఉత్సవంలో సీనియర్ నేను అందరికంటే. మరి ఇక్కడ గణేష్ పూజ మొదటి పూజ నుంచి చివరి పూజ వరకు ఇక్కడ పూజలో పాల్గొంటాను. నేను వైస్ ప్రెసిడెంట్. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకుంటాం. సో మొత్తం మీద ఇది పరిస్థితి. మొత్తం మీద ఈరోజు మనం చూసుకున్నట్లయితే సాయంత్రం సమయం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి చేరుకుంటున్నారు. మొత్తము వచ్చే వరకు క్యూలను వెళ్ళే వరకు క్యూలను ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవైపు రోపు సహాయంతో ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో పోలీసులను ఎక్కువ మంది డిప్లాయ్ చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా మహిళలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎలాంటివి జరగకుండా ముఖ్యంగా చూస్తున్నారు. మొత్తం మీద ఎక్కడ ఏ క్యూ లైన్ చేసినా భారీగా భక్తులు అనేది చేరుకున్నారు. ఈ రోజు ఫస్ట్ డే కావడంతో ఫస్ట్ డే సెంటిమెంట్ గా చాలా మంది భావించి ఇంట్లో తమ గణపతిని పూజించిన అనంతరం ఎక్కువ మంది వచ్చి ఆ గణనాథుని పూజించుకుంటున్నారు. మొత్తం మీద ఉదయం 11 గంటలకు సీఎం చేతి మీద ఎంతో అంగరంగ వైభవంగా గణనాథుని తొలి పూజ అనేది అందుకున్నారు. ఈసారి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తులు పెరిగే అవకాశం ఉంది. ఈసారి 70 years కంప్లీట్ అవడంతో 70 అడుగుల ఎత్తుతో ఆ భారీ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎక్కడ చూసినా మొత్తం భక్తులతో కిక్కెసిపోయిందని చెప్పుకోవాలి. ఒక జన సంద్రోహంగా మారింది. వచ్చే 10 రోజుల పాటు ఈ బడా గణేష్ పరిసర ప్రాంతాలు మొత్తం భక్తులతో కిక్కిసిపోతుంది. ఒకవైపు దీన్ని దృష్టి పెట్టుకుని ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు అనేవి ఇప్పటికే అమలు చేశారు. మొత్తం ఏదైతే మిరాటాకిల్స్ వైపు కావచ్చు, ఐమాక్స్ వైపు కావచ్చు, ఇంకోటి ఏదైతే రైల్వే ట్రాక్ ఉంటుందో 3 వైపుల్లో ఇప్పటికే కంప్లీట్ గా రోడ్డు బ్లాక్ చేసి ఓన్లీ ఎలాంటి వెహికల్స్ అలౌ చేయకుండా కంప్లీట్ గా నడక మార్గాన్ని మాత్రమే భక్తుల్ని అలౌ చేస్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? జై బోలో గణేష్ మహారాజ్ కి. నేను శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వస్తున్నారు. గణేష్ బాబా దర్శనం కోసం వస్తున్నా. శ్రీకాకుళం నుండి వచ్చిన, స్పెషల్ గా వచ్చిన దీనికోసమే. వచ్చి ఈ రోజే వచ్చిన, సాయంత్రం మధ్యాహ్నం వచ్చిన, అలాగే డైరెక్ట్ ఇక్కడికే వచ్చిన. దర్శనం కోసం ఎవ్రీ ఇయర్ అంటే ఎన్నో రోజులు అనుకుంటున్నా వస్తాను కొని ఈ సంవత్సరాన్ని కరుణించాను. ఓకేనా? దర్శనానికి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి. మొత్తం కమిటీ కూడా చాలా బాగా ఇది చేస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా బందోబస్తు కూడా బాగానే ఉంది. చాలా సంతోషం అండి. ఓకే, జై బోలో గణేష్. సో మొత్తం మీద ఎవరి నోట విన్నా జై బోలో గణేష్ మహారాజ్కి జై అనే నినాదం మాత్రమే వినిపిస్తుంది. మొత్తం ఎక్కడికక్కడ ఏదైతే క్యూ లైన్స్ మొత్తం ఏర్పాటు చేశారు. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? కూకట్పల్లి మేడం. ఫస్ట్ టైం ఎక్కడికి రావడం? ఫస్ట్ టైం. అంటే ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇంతమంది జనము? మొత్తం మీద పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు ఆ గణనాథుని దర్శించుకోవడం కోసం. వివిధ జిల్లాల నుంచి కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఒకవైపు బడా గణేష్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఏదైతే జై బోలో గణేష్ మహారాజ్కి జై అనే నినాదం మాత్రం మారిమోగిపోతుంది. మన క్యూ లైన్ దాదాపు ఏదైతే బారిగేట్స్ ఏర్పాటు చేశారో ఆ బారిగేట్స్ మొత్తం నిండిపోయాయి. ఒకవైపు వీళ్ళని వెళ్ళే వరకు ఒక వే ఇచ్చారు, వచ్చే వరకు ఒక వే ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలతో సహా వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం, పండగ శోభ కనిపిస్తుంది. ఈ 11 రోజులు ఎంతో ఘనంగా ఆ గణనాథులు పూజలు అందుకొని ఉన్నారు. దీనికి ఇప్పటికే సరోజన మొదటి రోజు ఎంతో ఘనంగా పూజలు అందుకున్నారు. ఎక్కడ చూసినా. చెప్పండి, ఎక్కడ నుంచి వస్తున్నారు? ఏం లేదు మేడం, మేము దూరం నుండి వచ్చాము ఇక్కడ చూడడానికి. కర్తాబాద్ వినాయకుడికే వచ్చాము చూడడానికి. లేదు ఆల్రెడీ వచ్చాను. బాగుంది అంటే యాక్చువల్లీ ఏం రష్ లేదు, కొంచెం ఈరోజు పర్లేదు, బాగుంది. ఫుల్ క్రౌడ్ ఉంటుంది, బాగానే వస్తున్నారు. అవునవును, యాక్చువల్లీ ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనుకున్నాం, బట్ ఓకే. మీరు చెప్పండి. ఓకే మేడం. కారణం ఏంటి? ప్రతి సంవత్సరం కర్తాబాద్ వినాయకుడు చాలా బాగా పెడతారు మేడం, అందుకని మేము చాలా ఎన్ని పనులు ఉన్నా దేవుడిని చూడడానికి మాత్రం కంపల్సరీ వస్తాం. క్యూ లైన్ లో వెయిట్ చేయాలి, ఇవన్నీ వెయిట్ చేస్తే చాలా బాగుంటుంది మేడం. ఒక లైన్ లో ఉంటుంది, ఒక పద్ధతిగా వెళ్తాము. కర్తాబాద్ దేవుడిని చూడడానికి అంత మంచిగా ఉంటుంది, బాగుంది మేడం. మొత్తం మీద ఎక్కడ చూసినా భక్తుల జనసంద్రంతో నిండిపోయింది. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా భక్తుల సంబంధించిన శోభనే ఉట్టి పడుతుంది. ఒకవైపు పోలీస్ బందోబస్తు కావచ్చు, సిసి
కెమెరాలను ఇక అడుగడుగున పెట్టి ఎక్కడికక్కడ వచ్చే వాళ్ళకి ఈజీగా దర్శనం అయ్యే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. మొత్తం మీద ఎక్కడ చూసినా ఒకవైపు మొత్తం బడా గణేష్ పరిసర ప్రాంతాలు మొత్తం కిక్కించిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ 11 రోజుల పాటు ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ గణనాథుని దర్శనం కోసం వస్తున్నారు. దాదాపు గంట సేపు ఈ క్యూ లైన్ లోనే వేచి ఉండాల్సింది. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ శంకరమఠ పద్మకాల దూరం నుంచి వచ్చారా? అవును. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? పోయినసారి ఇప్పటికి ఏం డిఫరెన్స్ ఉంది? డిఫరెన్స్ ఏం లేదు, ఓకే. జనాలు ఫుల్ ఎక్కువ ఉన్నారు. అంటే మనం ఇంటి దగ్గర కూడా గణపతిని పెట్టుకుంటే ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? పెద్ద వినాయకుడు అని. పెద్ద వినాయకుడేనా? మొత్తం మీద మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు ఎక్కడికక్కడ క్యూ లైన్స్ ఏర్పాటు చేసి సీసీ కెమెరా అడుగడుగున సీసీ కెమెరానిగా భారీ గేట్స్ ఏర్పాటు చేసి దర్శనం అనేది ఈజీగా అయ్యే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. దర్శనం అనేది 1 అవర్ లోపు అయ్యే 1 అవర్కి సమయం పడుతుందని ఇప్పటికే ఇక్కడున్న అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఈసారి విఐపి తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడాక మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ఉత్సవాలను జరుగుతుంది. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి తొలి పూజ చేశారు. అనంతరం ఒక్కొక్కరు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు పెద్ద ఎత్తున వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటున్నారు. ప్రతిరోజు ప్రత్యేకంగా ఒక్కో రోజు గణనాథుని పూజలు అందుకుంటున్నారు. ఇప్పటికే ఇక్కడున్న ఎవరైతే ఉత్సవ కమిటీ మెంబర్స్ ఉంటారో ఎక్కడికక్కడ చర్యలు చేపట్టి ఎవరైతే విఐపి తాగిడి ఉంటారో ముందే అలర్ట్ చేస్తూ ఎలాంటి ప్రోటోకాల్ ఇష్యూస్ తలెత్తకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద సాయంత్రం 11 గంటల వరకు ఆ గణనాథుని దర్శనం అయ్యే విధంగా 11 తర్వాత ఆ గణనాథుని దర్శనం అనేది క్లోజ్ చేశారు. ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం రాత్రి 11 గంటల వరకు ఈ దర్శనం అయ్యే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. మొత్తం మీద ఈ రోజు 50,000 పైగానే ఆ గణనాథుని దర్శించుకున్నారని ఒకవైపు ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఒకవైపు హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అంచనా వేస్తుంది. అండ్ వచ్చిన భక్తులకు ఇప్పటికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎక్కడికక్కడ అడుగడుగున వాలంటీర్స్ ఏర్పాటు చేసి ఒకవైపు వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు అన్ని ఏర్పాటు చేసి దర్శనం అనేది ఈజీగా అయ్యే విధంగా చర్యలు చేపట్టడం ఒకవైపు గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించిన మెంబర్స్ మనతో అంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.